రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం చేసే వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. చిట్చాట్ల పేరిట రేవంత్ రెడ్డి చీటింగ్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. టన్నుల కొద్దీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సాక్ష్యాలు మాత్రం దొరకలేదని తెలిపారు. సీఎం లీకు వీరుడని కేటీఆర్ విమర్శించారు. లైవ్ డిటెక్టివ్ పరీక్ష పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సీసీ కెమెరాల్లో దొరికిన వ్యక్తి సీఎం రేవంత్ అని కేటీఆర్ అన్నారు. రేవంత్ కు రచ్చ చేయడమే కానీ చర్చ చేయడం తెలియదని కేటీఆర్ విమర్శించారు. వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి గాని ఒక వర్గం గాని చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబనేళ్లు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాం. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు. 20 నెలల్లో టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. అందుకే నేను అనేది, చేతిలో పవర్ ఉంది నీకు. నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు. మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది. ఏం తప్పు చూపెట్టినావు? 20 నెలల్లో ఏం పీకినావు? ఎంతసేపు లీకులు. అప్పట్లో అది సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకులు తప్ప, చిట్ చాట్లు తప్ప నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే, పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్రం కూర్చున్నాం రాష్ట్ర ప్రజల ముందు, లైవ్ కెమెరాల ముందు కూర్చున్నాం. ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు. నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. పెడితే పెట్టాడు కేసులు, ఏదో ఫార్ములా ఈ అని, కమిషన్ అని, ఇదని అదని పెట్టాడు. దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అదే సినిమాలో చెప్తారు, బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు. వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు, వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం. అందుకే నేను అనేది, మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా. చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు, చీకటి బతుకులు ఎందుకు? నేను అడుగుతా ఉన్నా, స్ట్రైట్గా మాట్లాడుకుందాం రా. నువ్వే డైలాగ్ కొడుతుంది కదా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు. నేను వచ్చిన, నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి. నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగవతాలు, చీకటి డైలాగులు, మీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావో పెట్టు చర్చ. వస్తాను, నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూద్దాం. నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని. భయం నీకు, ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రచ్చ చేయమంటే, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడడం అంటే, గుడ్లు బీకి గోటీలాడతా పేగులు తీసి మెడలో వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కొట్టమంటే, పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా? నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు. నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు. ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు. మరొకసారి చెప్తున్నా, ఇదివరకు చెప్పా మళ్ళొకసారి చెప్తున్నా, ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాలిన మాటలు మాట్లాడితే, ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే, ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా, బొచ్చిమంటే బొచ్చిస్తా, ఏది మంటే అది ఇస్తా అని చెప్పాను. ఏ టెస్ట్ పెట్టినా
దానికి నేను రెడీ. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా, నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. మీద పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ ఒక వర్గం కానీ చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబనేళ్లు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియా ముసుగులో